రాజ్యాంగ నిర్మాత నేత మరి అంబేద్కర్ గారిని అవమానించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో గలం విప్పి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనము ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో అందరం కూడా చూస్తున్నాం. నిన్న కూడా పార్లమెంట్లో బేషరతుగా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే అమిత్ షా గారు ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. అంబేద్కర్ రాజ్యాంగ నేత మహానుభావుడిని అవమానపరిచే విధంగా నిండు సభలో పార్లమెంటు నిండు సభలో అవమానపరిచిన వాక్యాలను వెనక్కి తీసుకునేంత వరకు వదిలిపెట్టేది లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఇది చాలా దేశ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా అమిత్ షా గారు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు సమర్థించడము, దీన్ని దేశ అంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో వారు నిర్మించిన వారి రాజ్యాంగంలో మరి ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు దేశ ప్రజలు అని అంటే అది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే. అన్ని దేశంలోని అన్ని కులాలు అన్ని మతాలు భేదాభిప్రాయాలు లేకుండా ఈ రోజు జనజీవనము ప్రశాంతంగా దేశ ప్రజలు జీవిస్తున్నారు అంటే ఆ యొక్క నిర్మాత ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే. ఈరోజు చట్టాలు కానీ న్యాయాలు కానీ ఈరోజు ఏ రకంగా తీసుకున్నా ప్రతి మానవుడు హక్కుల విషయంలో కానీ జనజీవన సమంతి విషయంలో కానీ లేకపోతే మనిషి జీవించే విధానంలో కానీ ప్రతి మానవుడు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని జీవిస్తున్నాడు. దేశ ప్రజలకు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఒక బలం, రాజ్యాంగం ఒక శక్తి, రాజ్యాంగం అంబేద్కర్ యొక్క భరోసా, రాజ్యాంగం అనేది ఒక కవచము. అలాంటి నిర్మాణమే రాజ్యాంగం చరిత్ర అంబేద్కర్ గారు. ఈరోజు బీసీలుగా చెప్పుకోబడినటువంటి మోడీ గారు మేము బీసీ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రికి వచ్చే దాంట్లో ఇంతదాకా వచ్చిందంటే ఆ రాజ్యాంగమే. ఆ రాజ్యాంగంలో భాగం ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ, అమిత్ షా హోమ్ మినిస్టర్, ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగంలో నుంచి తీసుకున్న అంశాలతో జీవిస్తున్నారు. అలాంటి రాజ్యాంగ నేతని అవమానించే పరంగా అమిత్ షా మాట్లాడడము అది తీవ్రంగా రాహుల్ గాంధీ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారి గలమిప్పిరు, వారు పోరాడుతున్నారు. అయినా అడ్డదారిలో మరి రాహుల్ గాంధీ గారిని అటాకింగ్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మరి బీజేపీ ఎంపీలు మరి దాడి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. ఇంత దుర్మార్గం, ఇంత నీచమైన సంస్కృతి, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు మరి బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద కుట్రలు కుతంత్రాలతో జరుగుతున్నది. అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రజల యొక్క వారి యొక్క భావాలను దృష్టిలో పెట్టుకొని మరి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడని దాన్ని గొంతు విప్పి మాట్లాడుతుంటే దాడులా రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మేము అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారు ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతలోనే
అంబేద్కర్ గారిని అవమానించినందుకు వారి గలమిప్పిర్రు. ఆ బాధ్యత ఏంటంటే ఆనాడు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, ఆయన ముని మనవడే ఈరోజు రాహుల్ గాంధీ గారు. ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా గాంధీ గారి యొక్క డైరెక్షన్లో ప్రజల మనోభావాలన్నీ కలిపే విధంగా మరి లా మినిస్టర్గా అంబేద్కర్ గారి ద్వారా రాజ్యాంగాన్ని సృష్టించే విధంగా, సుఖశాంతులతో ప్రజలందరూ జీవించే విధంగా, ఎవరి కులాలు ఎవరి మతాల హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా మరి ఒక రాజ్యాంగాన్ని నిర్మించే యొక్క పరిస్థితులు ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ ద్వారా చేయించడం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజు అంబేద్కర్ గారు కూడా దళితుల యొక్క ఆయన ఒక భగవంతుడు. అక్కడ కూడా అందరికీ కూడా ఈ రోజున అంటే ఆ సమాజంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఆ కులం యొక్క ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ జీవన సవలి ఏ రకంగా ఉంటుందో తెలిసిన వ్యక్తిగా అంబేద్కర్ గారిని ఆ రాజ్యాంగానికి ఆ రోజు ముందు పెట్టడం జరిగింది నెహ్రూ గారు. ఏం ఆషామాషి కాదు. నిన్న మొన్న పుట్టిన మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇంత చరిత్ర ఉన్నది, చాలా పెద్ద చరిత్ర ఇదంతా కూడా. ఆ రోజు మన దేశంలో ఉన్న సమస్త కులాలు, సమస్త మతాలు, హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ, అన్ని కులాలు, ఉపకులాలు ఎన్నో ఉన్నాయి, కుల వృత్తుల కులాలు, ఇవన్నిటిని కూడా సమీకరించి గుర్తించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరిచిన వ్యక్తి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు. ఇదేమి ఆషామాషి కాదు. మీరేదో పార్లమెంటులో డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు, కానీ ఇంత దుర్మార్గము నిండు సభలో పార్లమెంటులో మరి అంబేద్కర్ గారిని అంత కిర్చపరిచే విధంగా మాట్లాడము, దానికి ఇంకేదో కారణాలు అమిత్ షా గారు చెప్పారు. నేను అది కూడా మీ ముందు అది కూడా చెప్తున్నా. నేను ఒక మాట ఏం మాట్లాడిండు అమిత్ షా గారు, అంబేద్కర్ గారు ఏమైనా దేవుడా? పదే పదే మీరు అంబేద్కర్ గారి నుంచి ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు అని ఆయన ఒక హోమ్ మినిస్టర్గా మరి అమిత్ షా గారు అనడము, ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని సమర్థించడం. ఒక విషయాన్ని చెప్తున్నాను, ఎంత చూడండి, అంబేద్కర్ గారిని పదే పదే మీరు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారి గురించి, అది మీకు ఫ్యాషన్ అయిపోయింది. భగవంతుని గురించి మాట్లాడితే పుణ్యం వస్తుంది అని చూడు ఎంత మాట. నేను కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరంగా బీజేపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, అంబేద్కర్ రాజ్యాంగం వేరు, భగవంతుడు వేరు. అమిత్ షా గారు, మీరు దేవుని మొక్కినట్టు భగవంతుని మొక్కి మీరు పబ్లిసిటీ చేసుకుంటారు. రాహుల్ గాంధీ గారు ఇంట్లో దేవుని మొక్కి పబ్లిసిటీ చేసుకోరు. అమిత్ షా గారికి, బీజేపీకి, రాహుల్ గాంధీ గారికి, రాహుల్ గాంధీ కుటుంబానికి తేడా ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఇంట్లో దేవుని మొక్కుతాడు, కానీ దేవుని మొక్కినని పబ్లిసిటీ చేసుకోడు. మీరేమో దేవుని మీరే మొక్కుతున్నట్టు మీరు పబ్లిసిటీ చేసుకుంటారు. ఇది ప్రజలు గమనించండి. ఇది భగవంతుడు అనేది ప్రతి మనిషికి సంబంధించిన ఒక ఆత్మవిశ్వాసం, ఒక నమ్మకం, ఒక శక్తి, ఒక ధైర్యం. భగవంతుడు మనము మనసులో అనుకుంటాం దేవుని గురించి, భగవంతుడా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నా బాధలను తొలగించు అని దేవుని మొక్కి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాం. ఏదో ఒక రోజు దేవుడు మార్గం చూపిస్తాడని ఒక నమ్మకం. అది భగవంతుడు వేరు, రాజ్యాంగం వేరు. అంటే అమిత్ షా గారికి, బీజేపీలోకి ఈ జ్ఞానం లేకపోయింది. ఎవరైనా ప్రజా సమస్యల మీద గలం ఎక్కుతారు ఎక్కడైనా పార్లమెంట్లో.
దేవుని మొక్కేది పార్లమెంట్లో కాదు, అది ఎవరి మనసులో వాళ్ళు దేవుని మొక్కుతారు, దేవుని కోరికలు కోరుతారు, దేవుని మీద భారం వదిలేస్తాము. దేవుని యొక్క ఎప్పుడు మనకు కోరిక తీరుస్తాడో ఎదురు చూస్తాము. అదొక నమ్మకం, అదొక ధైర్యం మనకు. అది రాహుల్ గాంధీ గారు దేవుని ఇంట్లో మొక్కొస్తాడు ఆల్రెడీ. ఆయన ఏమి దానికి ఫోటోలు, నేను దేవుని మొక్కిన ఫోటోలు తీసుకోడు. మనుషులం ఎవరమైనా ఇంట్లోనే మొక్కుతాము, అందరం ఫోటోలు తీసుకోవాలా దేవుని మొక్కినట్టు? కానీ అమిత్ షా బీజేపీ వాళ్ళు దేవుని మొక్కినట్టు ఫోటోలు తీసుకుంటారు. అట్లా కాబట్టి కదా మీరు పార్లమెంట్లో కూర్చున్నారు. జనాలకు దానికే కనెక్ట్ అయ్యి మీకు మోసపోయారు. కానీ భగవంతుడు ప్రతి మనిషికి సంబంధించిన ఎవరి వ్యక్తిగత వాళ్ళకి సంబంధించిన అంశము దేవుని మనసులోనో గుడిలోనో లేకపోతే మనము మొక్కుతాం దేవుణ్ణి. కానీ పార్లమెంట్లో మాట్లాడాల్సింది ఏంది? ప్రజా సమస్యల మీద మాట్లాడతాం. అలాంటి రాజ్యాంగం తెచ్చిన వ్యక్తే బిఆర్ అంబేద్కర్ గారు అనేదే అంశం. ఈ ఆలోచన బీజేపీ నాయకులకు కూడా రాకపోవడం, దేవుని పేరు చెప్పుకొని బతుకుతున్న బీజేపీ నాయకులకు ఈ ఆలోచన లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది.